అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. తెలుగు సినిమా పరిశ్రమకి శుభవార్త. చాలా కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడానికి రెడీ అయింది. అనుకున్నదే తడవుగా రేవంత్ రెడ్డి సర్కార్ గద్దర్ అవార్డ్స్ని అనౌన్స్ చేసింది. విన్నర్స్ ఎవరు, ఇందులో సమతూకం పాటించారా, అలానే ఏ క్రైటీరియా ప్రకారం తొలి గద్దర్ అవార్డ్స్ వర్గీకరణ జరిగింది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఫస్ట్ అవార్డ్స్, చరిత్రలో నిలిచిపోయేటువంటి అవార్డ్స్. గతంలో కూడా నంది అవార్డ్స్ ఫస్ట్ ఏ సినిమాకి వచ్చింది అంటే డాక్టర్ చక్రవర్తి అని గొప్పగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఫస్ట్ సినిమా కల్కి అనౌన్స్మెంట్ అయింది. మొత్తం టోటల్ జ్యూరీ కానీ, అవార్డ్స్కి సంబంధించినటువంటి విభాగాల ఎంపిక కానీ, సెలక్షన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఎలా జరిగింది? ఏది ఏమైనా అసలు ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ అనేటువంటి అనౌన్స్ చేసి అనుకున్న దాన్ని అనుకున్నంత ఫాస్ట్గా చాలా 1 year లోపు దీనికి కార్యరూపం తీసుకొచ్చినందుకు గాను ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారికి, ఆ కమిటీకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అవార్డ్స్ అనేటువంటి ప్రతి సంవత్సరం కూడాను ఆయన సినిమాల్లో నటినట్లు కానీ పనిచేసిన టెక్నీషియన్స్కి ఒక అద్భుతమైనటువంటి బూస్ట్ ఇచ్చేటువంటిది అనమాట. కాబట్టి ఆ ప్రక్రియను ఆగిపోయినటువంటి ఒక ప్రక్రియను 10-15 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఒక ప్రక్రియను మళ్ళీ వెలుగులోకి తీసుకురావటం, మళ్ళీ కార్యాచరణ రూపొందించడం ఫస్ట్ అభినందించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక ఈ అవార్డులకి కమిటీ చైర్మన్గా సీనియర్ యాక్ట్రెస్ సహజనటి జయసుధ గారిని పెట్టడం, మిగతా మెంబర్స్ అందరూ కూడాను సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉండటం, ఇటు తెలంగాణ నుంచి కానీ అటు ఆంధ్ర నుంచి కానీ. ఇప్పుడు ఈ కమిటీ కూర్పులో మాత్రం తెలంగాణ, ఆంధ్ర అనేటువంటిది పాటించకుండా ఎక్స్పీరియన్స్ ఇస్ ద క్రైటీరియా. ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం, సినిమాల పట్ల, సాహిత్యం పట్ల, వాటి పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోటే కమిటీని ఫామ్ చేయడం అనేటువంటిది కూడా మనం అభినందించాల్సిన విషయం. సో దట్ ఈజ్ వన్. ఇక కమిటీ తీసుకుంటే నిర్ణయాలు కూడా 2024లో రిలీజ్ అయినటువంటి సినిమాల లిస్టు ప్రకారం, దాని ప్రకారం అప్లై చేసుకున్న వాళ్ళ ప్రకారం మంచి నిర్ణయాలు తీసుకున్నారనేటువంటిది నా అభిప్రాయం వ్యక్తిగతంగా. అసంతృప్తి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. ఎక్కడ ఒక చోట అరచోట కొంతమందికి రాని వాళ్ళకి ఆశించి, ఇప్పుడు నేను కూడా ఒక సినిమా అప్లై చేశాను, రేవు అనేటువంటి సినిమా నేను అప్లై చేశాను. ఇప్పుడు దానికి అవార్డు రాలేదు, బట్ ఇట్ ఈస్ అన్ అవార్డు విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నటువంటి సినిమా. బట్ పరిశీలనలో కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువైనప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు రేజ్ రెడ్డిగా ఉంటాయి. అంత మాత్రం మనకు రాలేదని డిసప్పాయింట్ అవసరం, లేకపోతే అవటము, లేదా వచ్చిన అవార్డులను విమర్శించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. వచ్చిన అవార్డ్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు అభినందించాలి. మీ అనాలిసిస్ ఏంటి? టాప్ 3 ఫిల్మ్స్, బెస్ట్ ఫిల్మ్, ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్. కల్కి ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్, రెండోది పొట్టేలు, మూడోది లక్కీ భాస్కర్. ఈ ఎంపిక ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. కల్కి అనేటువంటిది ఏంటంటే, కల్కి అనేటువంటిది మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి ఒక సైంటిఫికల్లీ అడ్వాన్స్డ్ ఫిల్మ్. ఇండియన్, ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఫిల్మ్, నాగార్జున. An Indian film made with international standards of technology and graphics and everything. దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి సబ్జెక్టు. అది మామూలుగా ఇన్ జనరల్గా మనం చూసేటువంటి సకుటుంబ కథా చిత్రాల పరిధిలోనో, లేకపోతే మామూలుగా జనరల్గా చూసేటువంటి వ్యూ మనకుండేటువంటి సోషల్ రీతిలో ఉన్నటువంటి సినిమా కాదు. సినిమా టెక్నికల్గా ఇండియన్ సినిమాని ఒక హెడ్కి తీసుకెళ్ళినటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఒక మార్వెల్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ ద బెస్ట్ ఫిలిం. అందుకే వెరీ వెల్ ఎఫెక్టెడ్ ఫిలిం అండి. దట్ ఈస్ సినిమాలో 3 సినిమాల విషయంలో ఒక తూకం పాటించారు. ఎందుకంటే ఇక మిగతా సినిమాల కంపారిజన్తో కాకుండా అన్ని విధాలుగా మేకింగ్ స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ ఇండియన్ ఫిలిం, నాట్ ఎ తెలుగు ఫిలిం అనేటువంటిది కదా, ఇండియన్ ఫిలింగా మనం చెప్పుకోవాలి సినిమా కల్కి. తర్వాత పొటేల్ ఈజ్ అ వండర్ఫుల్ ఫిలిం విత్ వండర్ఫుల్ కంటెంట్, సర్టన్ వాల్యూస్ తోటి తీసినటువంటి ఇమోషనల్ కంటెంట్తో ఉన్నటువంటి సినిమా, దానికి ఇవ్వటం అనేటువంటిది. నెక్స్ట్ థర్డ్ బెస్ట్ ఫిల్మ్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ అనేటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం డైరెక్టర్కి రియల్ ఇట్స్ బిగ్ ఛాలెంజ్. ఆ రోజున ఇప్పుడు హర్షద్ మెహతా అనేటువంటి వాడు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఏ విధంగా ఆడుకొని ఎలాంటి ఇది చేశాడు, ప్రభుత్వాలు సంస్కరణలు అమలు జరిగే సమయం అది. ఈ మనం ఈ రోజున మాట్లాడుకునేటువంటి స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఆరంభ దశలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసే విధంగా చేశాడు,
ఇంటర్నేషనల్ క్రిమినల్ స్టోరీని దీంట్లో అయితే ఆ క్రైమ్ని సమర్థించలేదు. క్రైమ్ని సమర్థించలేదు, ద ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ అనేటువంటి దాంట్లో ఎవరెవరు ఎలా చేశారనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకట అట్లూరి. సో దట్ ఈస్ వెంకీ అట్లూరి. సో దే వెరీ జస్టిఫైడ్. 3 సినిమాలు జస్టిఫైడ్. కానీ బెస్ట్ యాక్టర్ వచ్చేసరికి అల్లు అర్జున్. మళ్ళీ సేమ్ నేషనల్ అవార్డ్స్ అప్పుడు కూడా ఒక స్మగ్లర్కి ఇవ్వడం ఏంటి అని విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్. అది పార్ట్ 1కి జరిగింది, ఇది పార్ట్ 2కి బెస్ట్ యాక్టర్. పార్ట్ 1కి నేషనల్ అవార్డు, పార్ట్ 2 సినిమాలో విలన్ స్మగ్లర్ అన్ని ఓకే ఒప్పుకుందాం. బట్ తెలంగాణలోకి వచ్చేసరికి తెలుగు ప్రజల ముందర కూడా ఆ సినిమా థియేటర్ దగ్గర జరిగిన రచ్చ తర్వాత ఆయన మీదకి అన్ని వేళ్లు చూపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన మళ్ళీ ప్రభుత్వం సత్కరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ అవార్డు ద్వారా. ఏంటి ఎలాంటిది ఈ ఎంపిక ఎలాంటిది? ఈ ఎంపిక ఎలాంటిది అంటే కేవలం క్యారెక్టర్ని మాత్రమే తీసుకున్నారు, పర్ఫార్మెన్స్ని మాత్రమే తీసుకున్నారు. ద క్యారెక్టర్ ఆఫ్ ద క్యారెక్టర్, పాత్ర తాలూకు క్యారెక్టర్ ఏంటనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. ద హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్ అనేటువంటిది మాత్రమే తీసుకున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మాత్రం 100% హీ డిజర్వ్స్. ఇక దానికి ఇదని ఉత్తమ చిత్రం ఇవ్వలేదుగా. ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ ఇవ్వలేదు. ఓన్లీ యాక్టర్కి మాత్రమే ఇచ్చారు. ఒక యాక్టర్ తాలూకు పర్ఫార్మింగ్ వాల్యూస్ మాత్రం. అదే క్రైటీరియాలో మీరు చూసినప్పుడు కల్కి సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ కానీ, లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో ఉన్న పర్ఫార్మెన్సెస్ కరెక్ట్గానే కాదంటలేదు. కానీ దీంట్లో మాత్రం ఒక ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఉంది. అది ఒక దానికి దీనికి పోల్చదగినటువంటి కాదు. ఆ కాంపిటీషన్ కూడా జరిగి ఉంటుంది డెఫినెట్గా. ఆ చర్చ స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు, దుల్కర్ సల్మాన్కి స్పెషల్ జ్యూరీ అవార్డుని ఇచ్చారు. ఇది సినిమాగా ఇచ్చినట్టు మాత్రం విమర్శలకి చాలా తావుండేది. పుష్ప సినిమాకి కథకు కానీ, దాంట్లో మాటలకు కానీ, దాంట్లో కంటెంట్కి కానీ ఇచ్చినట్లయితే చాలా డిస్కషన్, చాలా చర్చ, చాలా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది. కానీ క్యారెక్టర్ అనేటువంటిది, బెస్ట్ యాక్టర్ అనేటువంటి దాంట్లో మిగతా క్యారెక్టర్ ఇవి కూడా పరిగణన అంశాలే. బట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు. సో ఇంకా ఇందులో కొన్ని స్పెషల్ కేటగిరీస్ పెట్టారు. రజాకార్ సినిమాకి హిస్టరీ రిలేటెడ్గా, అలానే బెస్ట్ డెబ్యూ ఫస్ట్ పిక్చర్ కింద కమిటీ కుర్రాళ్ళు సినిమా, అలానే ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా కిందేమో మేము ఫ్రెండ్స్ అండి ఆ సినిమా. సో హీరోయిన్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసరికి నివేదా థామస్, చిన్న కథ 35 చిన్న కథ 1 by 1 వద్దాం. సో ఈ వీటన్నిటిని ఎలా చూడాలి మనం? వెరీ గుడ్ సెలెక్షన్. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా కొత్త డైరెక్టరు, ఆ కుర్రాడు ఆ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ విషయంలో కానీ, ఒక కంటెంట్ని చెప్పడం. ప్రజెంట్ ఊర్లలో కుల వ్యవస్థ కానీ, మనోడు అనుకుంటా చిన్నప్పుడు బాల్యంలో ఏ అరమరికలు లేకుండా బాల్యాన్ని గడిపినటువంటి స్నేహితులు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ ఊర్లో జరుగుతున్నటువంటి పరిణామాలని, రాజకీయ ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక మూతుబరి చేస్తున్న మోసాలను ఎలా ఎదుర్కొన్నారు అని, వాళ్ళని ఏ విధంగా కులం పేరు మీద విడదీయడానికి ప్రయత్నించారనేటువంటి దాన్ని చాలా సెన్సిబుల్గా డీల్ చేశారు. అలాగే సాంగ్స్ ద్వారా కూడా చాలా చక్కని సందేశం ఇచ్చారు కమిటీ కుర్రాళ్ళు. దట్ వాజ్ నిజంగా ఎలక్షన్స్కు ముందు ఇట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఆ నీడ్ ఆఫ్ ద అవర్ లాంటి సినిమా అది, ఆ సినిమాకి ఇవ్వటం అనేటువంటి దాన్ని టు బి అప్రిషియేటెడ్. సో రజాకర్ తెలంగాణ హెరిటేజ్ అండ్ హిస్టరీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే దట్ ఈస్ ద డిజర్వింగ్ ఫిలిం. ఎందుకంటే రజాకార్ సినిమా నిర్మాత తాలూకు కమిట్మెంట్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఏదో రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, ఆయన ప్రొడ్యూసర్. కానీ ఆ సినిమా కోసం ఆయన చేసినటువంటి కమిటెడ్ ఎఫర్ట్ అనేటువంటి దాన్ని టు బి అప్రిషియేటెడ్ అండి. ఆయనకి ఇది సంబంధించినటువంటి ఆ నిర్మాతకి ఈ చరిత్రకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇది కూడా ఉంది, రిలేటెడ్ ఇది కూడా ఉంది ఆ ప్రొడ్యూసర్కి. అలాగే డైరెక్టర్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. చాలా బాగా తీశాడు ఆ సినిమాని, చాలా చక్కగా తీశాడు. ఆనాటి చరిత్రని, ఆ రోజున తెలంగాణని, నైజాంని భారత ప్రభుత్వంలో విలీనం చేయటం కోసం నైజాం నవాబు చేసినటువంటి ఇది కానీ, రజాకార్లు చేసినటువంటి దురాగతాలు, వాటి మీద అంత బోల్డ్ సినిమా రావటం అనేటువంటిది టు అప్రిషియేట్. అది కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆ ఫిలాసఫీకి వ్యతిరేకంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే అక్కడ దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇప్పుడు ఆ ఫిలాసఫీకి కానీ, ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకం అని అనుకుంటారు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ రజాకార్ సినిమాకి రావటం వెనుక ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కమిటీ మెంబర్స్ని అభినందించాల్సిన విషయం. సో మొత్తం మిగతా ఇండివిజువల్ అవార్డ్స్ అలాగే 35 అనేటువంటి సినిమాకి
35 అనే సినిమాకి అవార్డు రావటం అనేటువంటిది రియల్లీ టు బి అప్రిషియేటెడ్. కమిటీని చాలా చాలా గొప్పగా అభినందించాలి. ఎందుకంటే 35 అనే సినిమా బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం కేటగిరీలో వచ్చింది. వెరీ ఇంటలెక్చువల్ ఫిల్మ్ అండి. ఆ సినిమా అటెంప్ట్ చేసిన డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్కి కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నివేదా థామస్కి అవార్డు వచ్చింది కూడా ఆ సినిమాలో, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది కూడా దాంట్లోనే, మదర్ క్యారెక్టర్. చిన్నపిల్లల సైకాలజీ అనేటువంటిది వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ పాయింట్ దగ్గర వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, ఆ ట్రిగ్గర్ అయినప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి ఒక సున్నితమైన పాయింట్ని చాలా సెన్సిబుల్గా చెప్పినటువంటి సినిమా 35. ఓకే, వెరీ డిజర్వింగ్ అవార్డ్. మిగతా అవార్డ్స్ అన్ని అవన్నీ కూడా టెక్నికల్ అవార్డ్స్ అవన్నీ కూడా బాగా గుడ్ డిసిషన్స్. ఒకటి ఏంటంటే సినిమాకి సంబంధించినటువంటి పుస్తకానికి కూడా అవార్డు ఇచ్చారు. సో ఇది నంది అవార్డులో కూడా ఇచ్చేవాళ్ళు బెస్ట్ బుక్ ఆన్ తెలుగు, బెస్ట్ బుక్ ఆన్ తెలుగు ఫిలిమ్స్. అది నేషనల్ అవార్డ్స్ లో ఉంది, ఈ అవార్డ్స్ లో కూడా పెట్టారు. అది రెంటాల జయదేవ్ రాసినటువంటి పుస్తకం, మన సినిమా ఫస్ట్ రీల్. రిజల్ట్ 100% డిజర్వింగ్ బుక్ అది. ఓకే ఓకే. ఎందుకంటే సినిమా చరిత్రని ఇప్పుడు ఉన్నటువంటి ఏదో కాంటెంపరీ మ్యాటర్లు తీసుకొని రాయటం కాదండి. సినిమా పుట్టుపూర్వోత్తర వాళ్ళ దగ్గర నుంచి అతను తవ్వి తీసినటువంటి చారిత్రక ఆధారాలతో సహా నిరూపించి రాసినటువంటి ఒక కమిటెడ్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్. కమిటెడ్ జర్నలిస్ట్, కమిటెడ్ హిస్టోరియన్, సినిమా హిస్టోరియన్. సినిమా చరిత్ర గురించి అంత సాధికారికంగా సీనియర్ జర్నలిస్టులు అని చెప్పేసి మా ఫోటోలో అన్నా సరే, మనం హిస్టోరియన్కి ఇవ్వాల్సినటువంటి సపరేట్ గౌరవం అనేటువంటిది, గుర్తింపు అనేటువంటిది ఇవ్వాలి. ప్రజెంట్ జనరేషన్లో సీనియర్ జర్నలిస్ట్ కావటం, ప్రజెంట్ వీటిలో అద్భుతంగా రాయటం, అద్భుతంగా మాట్లాడటం, అది చేయటం, అది వేరే కాన్సెప్ట్. చరిత్ర పట్ల ఒక గౌరవం, చరిత్ర పట్ల అవగాహన, చరిత్ర పట్ల లోతైన విశ్లేషణ కావాలి. అది 100% ఉన్నటువంటి జర్నలిస్ట్ రెంటాల జయదేవ్. హ్యాట్స్ ఆఫ్ టు ద అవార్డ్. టోటల్గా ఓవరాల్గా మొత్తం ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ సక్సెస్ఫుల్ లాంచింగ్ 100%. బాగున్నాయి. కొంతమందికి ఏదైనా బాధాకరమైన ఉండొచ్చేమో, అది మనం చెప్పలేము. అది అసంతృప్తితో, ఇప్పుడు నేనే చెప్తాను, నేనే సినిమా అవార్డుగా అప్లై చేశాను, నాకు రాలేదు. బట్ ఐ డోంట్ దీన్ని ఏదో విమర్శించుకోవటం ఇది కాదండి. ఫస్ట్ టైం ఇంత ఆగిపోయిన అవార్డులకు మళ్ళీ పునరుజ్జీవనం కల్పించి ఇంత చక్కని అవార్డులు, ఇంత చక్కని ప్రక్రియని ఇంత త్వరగా ఫినిషప్ చేయటం, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఫాస్ట్గా జరుగుతుందని అనుకున్నాం. కానీ అక్కడ పరిస్థితులు డిఫరెంట్ లేండి. నవంబర్ కల్లా చేస్తున్నారు. అది ఇంకా వైభవోపేతంగా కూడా అది కూడా జరగాలి, అవి కూడా పునరుద్ధరింపబడాలి. జరిగితే సినిమా వాళ్ళకి నిజమైన పండగ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ప్రభు గారు, ఇప్పుడు 2024 అవార్డ్స్ ప్రకటన పూర్తి అయిపోయింది. మిగతా మిగతా సంవత్సరాలకి నంది అవార్డ్స్ అంటే పెండింగ్ కూడా ఇస్తారు, దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అన్నారు. మరి గద్దర్ అవార్డ్స్ 2024 నుంచి ప్రారంభమైనట్ట, ఇంకేమన్నా 2014లో తెలంగాణ ఆవిర్భావం నుంచి కూడా అవార్డ్స్ ఇచ్చే అవకాశం? తెలంగాణ ఆవిర్భావం నుంచే 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావం జరిగితే 2014 జూన్ నుండి ఏదైతే సినిమాలు అయితే రిలీజ్ అయినాయో 2014 నుంచి తీసుకుంటున్నారు. ఓకే, తీసుకొని ఆ వాటిల్లో కూడా ఇన్ని అవార్డులు ఇవ్వలేరు, ప్రతి సంవత్సరం ఇన్ని అవార్డులు ఇవ్వలేరు. అన్ని టెక్నికల్ అవార్డ్స్ అన్ని ఇవ్వలేకుండా కేవలం సంవత్సరానికి 3 ఫిలిమ్స్ అది కూడాను పరిశీలనకు పంపించినటువంటి సినిమాలను హ్యాండ్ పిక్డ్గా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. తీసుకొని 3 సినిమాలకు ఇస్తున్నారు. దానికి మురళీమోహన్ గారు ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మిగతా వాళ్ళకి కొంతమంది మెంబర్స్ ఉన్నారు కమిటీలో. ఆ కమిటీ కూడా ఇవాళ రేపట్లో సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ రిపోర్ట్ కూడా వాళ్ళు అందజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఆ లిస్ట్ రేపు ఎల్లుంటోనే 1 or 2 days మేబీ రేపే కావచ్చు. అన్నిటికీ కలిపి ఒకేసారి అన్నిటికీ కలిపి జూన్ 14th చేస్తున్నారు అనేటువంటిది భారీ ఎత్తున దీంట్లో హైటెక్ సిటీలో అవార్డ్స్ ఫంక్షన్ చేస్తారనేటువంటి. జూన్ 14 అంటే పెద్ద ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు, 15 రోజుల్లో మొత్తం కార్యక్రమం అంతా అయిపోతుంది. సో జూన్ నెలలోనే తెలుగు సినిమా పండుగ తెలంగాణకు సంబంధించి పూర్తి అయిపోతుంది. నవంబర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్లో అక్కడ అవార్డ్స్ ఏంటంటే 2016 దాకా అన్ని అనౌన్స్ చేసినవి ఉన్నాయి. ఈ 16 దగ్గర నుంచి వీళ్ళు 17, 18, 19 దగ్గర నుంచి వీళ్ళు కూడా హ్యాండ్ పిక్స్లో తీసేసుకొని 2024నే పరిగణలోకి తీసుకుంటారా
లేదనుకుంటే పూర్తి స్థాయి అవార్డ్స్ ఇస్తారు. కంటిన్యూటీ కదా నంది అవార్డ్స్ అనేది. నంది అవార్డ్స్ అంతా కంటిన్యూ కాబట్టి అది అన్ని సంవత్సరాలు. ఇంకోటి కూడా చెప్పారు, టీవీ అవార్డ్స్ ఇస్తాము, థియేటర్ అవార్డ్స్ కూడా ఇస్తాము. టీవీ నంది, థియేటర్ నంది, సినిమా నంది 3 ఇస్తామని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఇచ్చినట్లయితే 15 నుంచి లెక్కకు వస్తుంది. 2017 నుంచి కమిటీలు వేసి ఆయా సంవత్సరాల్లో రిలీజ్ అయినటువంటి సినిమాల తాలూకు కానీ మిగతా అన్ని చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. బాగుంటుంది, అది కాంప్రహెన్సివ్గా ఉంటుంది. పూర్తి స్థాయి అవార్డ్స్ ఈ పెండింగ్స్ అన్నీ కూడాను అంటే 2030 నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక రోజుల్లో జరిగేటువంటి పని కాదు. ఒక నంది అవార్డుల వారోత్సవం నిర్వహిస్తే తప్ప ఆ ప్రక్రియ పూర్తవదు. చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. జరిగినటువంటి ల్యాబ్స్ అనేటువంటి దానికి అసంతృప్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇదైనటువంటి న్యాయం జరిగినట్టుగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. ఇది గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన తెలంగాణ ప్రభుత్వం చేసింది. తొలి గద్దర్ అవార్డ్స్ విన్నర్స్ ఎవరనేది అనౌన్స్మెంట్ వచ్చేసింది. అలానే 2014 తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కూడా జాబితా కూడా రెడీ అవుతుంది. జూన్ 14న పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా పండుగ నిర్వహించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ పైన కసరత్తు జరుగుతుంది. బహుశా నవంబర్లో టీవీ నంది, థియేటర్ నంది, అలానే సినిమా నంది అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రకటనలు ఉంటాయి. ఆ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీస్ కూడా ఒకేసారి ఏపీలో కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఏదైనా దాదాపు 14-15 సంవత్సరాలు ఆగిపోయినటువంటి సినిమా అవార్డుల వేడుకని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లడం అభినందించదగ్గ విషయం అని చెప్పని ప్రభు గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.